పర్సనల్ ఫైనాన్స్‌లో గూడా రోజుకొక విషయం షేర్ చేసుకుంటున్నాం గదండీ! అంటే పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి రోజువారీ ఆర్థిక వ్యవహారాల్లో ఏమేం పొరపాట్లు చేస్తూ ఉంటాం, లేకపోతే ఏమేం చేస్తే బాగుపడొచ్చు అనేది. చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం. వాటికి పరిష్కారాలు కూడా చెప్పుకుంటున్నాం గదండీ! రీసెంట్‌గా మా వాడిది కాస్త దూరపు ఫ్రెండేలెండి. దూరపు బంధువులాగా దూరపు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్‌కి ఫ్రెండ్ బ్యాంకు లాకర్ కీ పోయిందండి. బ్యాంక్ లాకర్ కీ పోయింది. కానీ వాడు చేసిన పొరపాటు ఏంటంటే, తెలివి ఎక్కువ కదండీ! ఈరోజు రేపు మనకి. దానికి డూప్లికేట్ కీ గూడా చేయించి ఇంట్లో పెట్టుకున్నాడంటండి. ఏది డూప్లికేట్ కీ చేయించి బ్యాంకోళ్ళు ఇస్తారు గదా! ఒక లాకర్ కీ వాళ్ళ దగ్గర ఉంటది. ఒక లాకర్ కీ మనోడి దగ్గర ఉంటది కదా! ఎందుకైనా మంచిది అని. ఈ కీ పోయింది. ఒరిజినల్‌ది పోయింది. డూప్లికేట్ తీసుకొని బ్యాంక్‌కెళ్ళాడండి. బ్యాంక్‌కెళితే మామూలుగా గాదు, రచ్చ రచ్చ అయిందండి. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టేశారు. కీ చూసిన వెంటనే వాళ్ళకి తెలిసిపోతుందండి. ఏంటి డూప్లికేట్ కీ తీసుకొచ్చారు అని మనోడి మీదే తిరిగి కేస్ పెట్టబోయారండి. అంత దాకా వచ్చింది. అప్పుడు వాడు ఫోన్ చేస్తే నాకు తెలిసింది. అప్పుడేదో కాస్త మేనేజర్ గారితో మాట్లాడి వీడి అతి భయం, అతి తెలివితేటలు దీనికి కారణమయ్యాయండి ఏదో అని సర్ది చెప్పాములెండి. ఓకే. అంతవరకు. కానీ ఆ రోజు ఆ మేనేజర్ గారు చెప్పిన కొన్ని విషయాలు నాకు బాగా ఉపయోగపడినాయి. అంటే నేను కూడా అడిగాను. అసలు నిజంగా కీ పోతే ఏం చేయాలండి? ఈ గొడవేమి లేకుండా ఇలాంటోళ్ళు కూడా ఉంటారు అంటే అప్పుడు ఆయన చెప్పాడండి. బ్యాంక్ లాకరు అనేది మనం తీసుకున్న తర్వాత ఒక లాకరు అదే ఒక కీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక కీ మన దగ్గర ఉంటుంది. అందరికీ తెలిసిందే. పోయింది అనుకుందాం. వెతుకుతాం, అన్ని చోట్ల వెతుకుతాం, అంతా వెతుకుతాం. అయినా కనపడదు కదండీ! ఇమ్మీడియేట్‌గా బ్యాంక్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. గుర్తుంచుకోండి. ఒక మెయిల్ గూడా డ్రాఫ్ట్ చేయండి. ఉంటుంది. ఫిజికల్‌గా వెళ్ళి అంటే మెయిల్ ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాబట్టి సేఫ్ సైడ్ అండి. ఆ మెయిల్‌లో ఉన్న కంటెంట్‌ని ఒక పేపర్ మీద వెళ్లి రాసి సంతకం పెట్టి దయచేసి బ్యాంక్ వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే అప్పుడు ఇంటర్నల్‌గా వాళ్ళకో ప్రక్రియ ఉంటుందండి. అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే. అని చెప్పి ఆ కీ ఓపెన్ చేసే మనుషులుంటారు. బ్యాంక్ అథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళనే పిలిపించి ఆ కీ ఓపెన్ చేయిస్తారు. ఇది మీ సమక్షంలోనే ఓపెన్ చేయించి ఇంకొక లాకర్‌కి మారుస్తారండి. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో మళ్ళీ గుర్తుంచుకోండి. అక్కడ వాల్యూని బట్టి అంటే అందులో ఉన్న వాల్యూమ్‌ని బట్టి, వాల్యూని బట్టి, మనకున్న రికార్డుని బట్టి, బ్యాంకుకున్న రూల్స్‌ని బట్టి, వాళ్ళకున్న అనుమానాలను బట్టి ఎఫ్ఐఆర్ కూడా అడగొచ్చండి. వీళ్ళు ఎఫ్ఐఆర్ గూడా ఇవ్వండి అంటారు. ఎఫ్ఐఆర్ కాపీ గూడా మనం తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఎఫ్ఐఆరా అనొచ్చు మీరు. తప్పేమీ లేదు. బ్యాంక్ గూడా ఏ లెటర్ ఇవ్వక్కర్లేదు. సో అండ్ సో నేను బ్యాంకు ఖాతా మెయింటైన్ చేస్తున్నాను. నా కీ పోయింది. నా ఖాతా నంబరు వగైరా ఇవి, బ్యాంక్ అడ్రెస్ ఇది అని చెప్పి అక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి ఇచ్చేస్తే ఆయన ఎఫ్ఐఆర్ ఇస్తాడండి. అది పెద్ద విషయం కాదు. అది తీసుకొచ్చి ఇస్తే వీళ్ళిక్కడ మారుస్తారు. అది చేస్తారు. అయితే తర్వాత ఏంటి అంటే మొత్తం చేస్తారు. మన కళ్ళ ముందే చేస్తారు. మొత్తం చూపిస్తారు. తీసుకెళ్ళి ఇంకొక లాకర్‌లో పెడతారు. కానీ దానికి ఖర్చవుద్దండోయ్! గుర్తుంచుకోండి. వందల్లో కాదు, వేలల్లోనే ఖర్చవుద్ది. ఆ వేలల్లో అయిన ఖర్చంతా గూడా మనమే భరించాలి. మా వాడు ఇందాకడ ఫస్ట్‌లో చెప్పాను కదా! డూప్లికేట్ కీ చేయించాడు అని. అంటే వాడి తెలివితేటలేంటి అంటే ఎప్పుడైనా ఈ ప్రమాదం వస్తే 10,000, 15,000 ఎవడు పెట్టుకుంటాడు? ఈ ఈ ఇదంతా ఎవడు పడతాడు? ఓ కీ చేయించేసుకొని ఉంచుకుంటే బెస్ట్ కదా! అనుకున్నాడండి. బ్యాంకాళ్ళు అలా ఆలోచిస్తారా? వీడు ఈ కీనే చేయించాడా? ఇంకా ఎవరి కీస్ అయినా కూడా చేయిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది కదండీ! సో, దయచేసి బ్యాంకులో బ్యాంకులో మీకు లాకర్ ఉంటే, ఆ కీ ఉంటే ఉన్నంతలో కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి. ఎంత సేఫ్ సైడ్ పెట్టుకోగలరో అక్కడ పెట్టుకోండి. గుర్తుగా పెట్టుకోండి. అది రోజు కీ చైన్ కాదు పెట్టుకొని తిరగడానికి. ఎప్పుడో అమావాస్యకి, పుణ్యానికే కదండీ దాంతో పని పడుతుంది. సో, మరి మీకెప్పుడైనా ఈ సమస్య ఎదురయిందా? ఎలా పరిష్కరించుకున్నారు? ఇంకా ఏదైనా బెటర్ మార్గం ఉంది అంటారా? దయచేసి కామెంట్‌లో చెప్పండి. లేదండి ఇలాంటి విషయాలు మాకు తెలియాలి. కొత్త విషయం బాగా చెప్పారు. తెలిసిందంటే అది కూడా పెట్టండి. ఇక్కడ ఒక్కటే ఇబ్బందుంది. ఒకవేళ బ్యాంకు వాళ్ళు సహకరించట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు అది ఉంటే ప్రతి బ్యాంకింగ్‌కి ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. ఆ బ్యాంక్ పోర్టల్‌లోకి వెళితే రైజ్ యువర్ కంప్లెయింట్ అక్కడ చేయొచ్చు. గుర్తుంచుకోండి ఇబ్బంది పెడితే. మన సైడ్ అంతా కరెక్ట్‌గా ఉంటే. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ ఉంది కదండీ! అక్కడికి వెళ్లి కంప్లెయింట్ చేయండి. బ్యాంక్ సైడ్ క్లియర్ అయిపోతది. రెండోది పోలీస్ సైడ్ ఒక సమస్య ఉంది. ఏది ఎఫ్ఐఆర్. పోలీసులు ఎక్కడ ఎఫ్ఐఆర్ చేస్తున్నారండి? తిప్పించుకుంటున్నారు. లేకపోతే డబ్బులు అడుగుతున్నారు. లేకపోతే అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అంటారు కదా! అక్కడ కూడా పై ఆఫీసర్‌ని ఒకసారి అడిగి చూడండి. తేడా వస్తే 1100 అని ఒక నంబర్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసినట్టే. అంటే మన సైడ్ జెన్యూన్‌నెస్ ఉండాలి. గుర్తుంచుకోండి. నా బాధ ఇదండి. నేను కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళానండి. ఎఫ్ఐఆర్ అడిగానండి. ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి తిప్పించుకుంటున్నాడండి. ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని మీరు కరెక్ట్‌గా
చెప్పగలిగితే వాళ్ళు కంప్లెయింట్ రిజిస్టర్ చేసుకొని ఆ ఎస్పీ గారికి డైరెక్ట్గా పంపిస్తారండి. ఎస్పీ గారు ఒక ఆర్డర్ వేస్తాడు అంతే. ఎస్హెచ్ఓ గారు ఇంకేం మాట్లాడు కదా, మీ ఎఫ్ఐఆర్ మీకు ఇచ్చేస్తాడు. సో మరి పర్సనల్ ఫైనాన్స్లో మనం చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. డైలీ ఏదో ఒక విషయం షేర్ చేసుకుంటున్నాం. మీకు ఎలా అనిపించింది దయచేసి చెప్పండి. అంటే లైఫ్ స్టైల్లో నేను పర్సనల్ ఫైనాన్స్, అది కూడా జీవిత అనుభవాలు, మీకు తెలుసు కదండి నేను గ్రీవెన్సెస్లో ఉన్నాను. చాలా వస్తూ ఉంటాయి సమస్యలు, వాటికి పరిష్కారాలు కూడా కనిపెడుతూ ఉంటాం. అవన్నీ కూడా మీకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పి అందరికీ ఇబ్బంది లేని విషయాలు, పర్సనల్‌వి ఏ పొరపాటున కూడా షేర్ చేయను ఎవరివి కూడా. కామన్‌గా అందరికి ఉపయోగపడతాయి అనిపించేవి షేర్ చేస్తున్నాను. ఎలా ఉంది అనేది చెప్తే కాస్త కామెంట్‌లో నేను మిగిలిన విషయాలు కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో దయచేసి మరి బావుంది, అందరికీ పనికొస్తుందంటే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంక ఇలాంటి విషయాలు చాలా చాలా కావాలి ఎప్పటికప్పుడు అనుకుంటే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.